ఫోన్ చేసి पुलिस का बोर्ड कितना ही का बोर्ड है ఎన్ని గంటలకు చేసారు? 10 గంటల. 10 గంటల 1 నిమిషానికి పిల్లగా ఫోన్ చేసిరు. మీ బాబు నా దగ్గరనే ఉండు, మీ బాబు నీకు కావాలంటే 2 లక్షలు తయారు చేసుకోండి, సాయంత్రం వరకు నేను ఫోన్ చేస్తాను అని చెప్పిరు. తర్వాత మళ్ళీ సాయంత్రం ఫోన్ చేయలేదు. మేము ఎంబటే పోలీసులను సంప్రదించిన తర్వాత అతను ఏం ఫోన్ చేయలేడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే చిక్కట్పల్లి సెంటర్ నుంచి వచ్చింది, అది కాయిన్ బాక్స్ అని తెలిసింది. తర్వాత ఈ పెన్ డ్రైవ్లో అది తీసుకొని వచ్చిండు, వీడియో క్లిప్పింగ్ తీసుకొని వచ్చి ఇది నేనే అని ఆ బాబు ఒప్పుకున్న తర్వాత నువ్వు బయట కూర్చోని వాళ్ళు సిఐ సార్ వాళ్ళు కమిషనర్ సార్ బయట కూర్చోబెట్టారు. మళ్ళీ తర్వాత ఏం మాట్లాడారో మాకు తెలియదు. మళ్ళీ 2 రోజులు పెట్టుకొని ఎలక్షన్ డ్యూటీ ఉందని వదిలేసి అది మాకు రాత్రి వచ్చి 12 గంటల రాత్రి వచ్చి ఆ బాబును వదిలేస్తున్నామమ్మా, మాకు ఎలక్షన్ డ్యూటీ ఉంది, మేము ఇప్పుడు ఏం పట్టించుకోలేకపోతున్నాము, నెక్స్ట్ 10 రోజుల టైం కదా, 10 రోజుల టైం ఇద్దాము, 10 రోజుల తర్వాత మాట్లాడదామని అతను అన్నాడు. మాకు సంబంధం లేదు సార్, ఆ బాబుని మీరు ఏమైనా చేసుకోండి, మాకు మా బాబు కావాలని వాళ్ళకి చెప్పిన తర్వాత సరే అమ్మ రేపు పొద్దున మాట్లాడతామని ఇంకా వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తామని చెప్పారు. కానీ మళ్ళీ సంప్రదించలేదు సార్. మార్నింగ్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళ ఊరికి. అది ఎక్కడ పంపించారు ఏం చేసారు మాకు పెళ్ళానికి వద్దు సార్, నా పిల్ల పొట్టదు, నాకు తల్లి వద్దు సార్, నా పిల్ల కొడుకు దొరకడు, 11 నా కొడుకు దొరకడు, నా బిడ్డను పెట్టుకొని తిరిగినా యాక్షన్ తీసుకోవాలి. పోలీస్ స్టేషన్లో నేను చచ్చిపోతాను అన్న యాక్షన్ తీసుకోవాలి. నా పోలీస్ స్టేషన్ ఎట్లా యాక్షన్ తీసుకోరు సార్? పోలీస్ స్టేషన్ తీసుకోకపోతే నేను నెల నా బిడ్డ నా కోడళ్ళని పెట్టుకొని అల్లుని పెట్టుకొని నా బిడ్డని పెట్టుకొని అల్లుని పెట్టుకొని నా బీపీ షుగర్ నా అల్లునికి ఉన్నది, షుగర్ నుంచి చేయాలి. బాబుని పట్టించిన తర్వాత మాకు తెలియకుండా బాబుని ఎట్లా వదిలిపెడతారు సార్? వాళ్ళని సస్పెండ్ చేయాలి, ఆ బాబుని ఉరి తీయాలి అంతే. మాకు ఇంకేం సమస్య లేదు. ఇప్పుడు వాడిని ఏం చేసినా కానీ మా బాబు మాకు రాడు. ఆ ఇన్స్పెక్టర్ సస్పెండ్ కావాలి, మా బాబు ఆ బాబుకు కావాలి అంతే. వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఇన్ని రోజుల తర్వాత వాడు పట్టుకున్నాక మళ్ళీ వాడిని వదులుతారు ఎట్లా? ఇప్పుడు మాకు తెలియకుండా వదిలిపెట్టారు ఎట్లా? మళ్ళీ వాడిని రోజు రప్పించుకుంటారు ఎట్లా? సైన్ పెడతారు ఎట్లా? పోలీసు వాళ్ళు మళ్ళీ మాకేమంటారు, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు ఫోన్ చేయండి అమ్మా అంటే మా నంబర్లన్నీ మీకు ఇచ్చిన తర్వాత మీరు ఎంక్వైరీ చేయకుండా మాకే రిటర్న్ చేసి మీకేమైనా తెలిస్తే మాకు చెప్పండి అమ్మా అంటే మేము ఎందుకు చేస్తాం సార్? మీ మీద డిపెండ్ ఎందుకు అవుతాం? మీ మీద డిపెండ్, మాకు చేతగాక మీ మీద డిపెండ్ అయినా మేము మీ చేతగాక మా మీద డిపెండ్ అవుతున్నా. మీరు డ్యూటీలు చేస్తున్నారు, లేకుంటే లంచాలు తినుకుంటా, జీతాలు తినుకుంటా, లంచాలు తినుకుంటా ఇంట్లో కూర్చోండి. మరి మీ డ్యూటీని మేము చేస్తాము. ప్రతి మనిషి ప్రతి పాప బాధ అన్ని భరించిన వాళ్ళు మిమ్మల్ని సంప్రదించకుండా వాళ్ళంతలో వాళ్ళే పోయి దోలాడితే మీరు ఎందుకు డ్యూటీలు చేస్తున్నట్టు? మీరు ఎందుకు డ్యూటీలు చేస్తారు? మీరు డ్యూటీలు వదిలేసుకోండి. ప్రతి మనిషి మీకు లంచం ఇచ్చి మేము కేసు వదులుకుంటా కూర్చో